హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నా పెళ్ళి బ్లౌజెస్ లైక్ మగ్గం బ్లౌజెస్ కలెక్షన్ మీతో చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను. ఎవరికైనా పెళ్ళి అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్ కదా. సో దానికి నేను నా బ్లౌజెస్ కలెక్షన్ ఎలాగా నేను డిజైన్ చేయించుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ పార్ట్లో నేను విత్ శారీస్ కలెక్షన్ చూపిస్తాను, నా పట్టు శారీస్ కలెక్షను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. బట్ ఇంత హెవీ వర్క్ నేను దేనికి వేసుకున్నానంటే మాకు వక్కాకు శాస్త్రం చేస్తారు, దానికి నేను ఇలాగ ఫుల్ వర్క్ చేయించుకున్నాను ఫ్రంట్ టు బ్యాక్. ఈ వర్క్ మొత్తానికి నాకు ఒక 17,000 పడింది. చాలా అసలు చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. బట్ ఇది మన పెళ్ళిలో మనకి హైలైట్గా ఉంటుంది. బట్ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే వేరే వాళ్ళ మ్యారేజెస్కి మనం ఇది యూజ్ చేసుకోలేము, ఎందుకంటే మనం చాలా హెవీగా కనిపిస్తాము అనేసి నా ఇన్నర్ ఫీలింగ్. అంటే కొంతమంది వేసుకుంటారు బట్ నేను వేసుకోలేను ఇంత హెవీగా. అండ్ నా ప్రతి మగ్గం బ్లౌజ్కి అంటే మ్యారేజ్ మగ్గం బ్లౌజ్కి కింద హ్యాంగింగ్స్ అయితే పెట్టించారు. అంటే సేమ్ లైక్ దానికి ఆపోజిట్ కలర్ ఏది వచ్చి ఉంటుందో దాన్ని బట్టి హ్యాంగింగ్స్ వేయించాము. అండ్ మీరు ఈ బ్లౌజ్ని చూసినట్టయితే కూడా దీనికి కూడా బ్లూ హ్యాంగింగ్స్ వేయించాము. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నన్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వేసుకున్నాను. సో దీనికి నేను అంత లైట్ వర్కే వేయించాను. అండ్ నెక్ అయితే నేను అన్ని నెక్ అంటే ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అంతా నేను ప్రింటెస్ట్లో చూసి దగ్గరుండి చేయించుకున్నాను. ప్రతి ఒక్కటి నేను నా మగ్గం వర్క్ కానీ లేకపోతే నా ఫ్రంట్ బ్యాక్ డిజైన్స్ కానీ ప్రతి ఒక్కటి నేను ప్రింటెస్ట్లో చూసి ఇచ్చాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి 8,000 పడింది. అండ్ అక్కడ పర్ల్స్ అవన్నీ చాలా మంచి క్వాలిటీతో వేయించారు. సో ఇంకా మ్యారేజ్ కాబట్టి ఏది నేను లైట్గా తీసుకోలేదు, అన్నీ మంచి క్వాలిటీనే ఉండాలి అనేసి అని చెప్పి వేయించుకున్నాను. అండ్ ఈ హ్యాండ్స్కి ఎల్బో దగ్గర శారీకి వచ్చి ఉంటుంది కదా పట్టు, అది నేను వేయించుకున్నాను ఇక్కడ ఎల్బో దగ్గర, సో మొత్తం వర్క్ రాకుండా. అండ్ ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కావాలి అనేసి అని చెప్పాను. ఇది నాకు బ్యాక్ సైడ్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది ఆ నెక్ అయితే. అండ్ కమింగ్ టు దిస్ బ్లౌజ్, ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్. అంటే మా అత్తయ్య వాళ్ళు నాకు పీటల మీద పెడతారు కదా, సో ఆ శారీ బ్లౌజ్ ఇది. అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ ఫుల్ కాదు హాఫ్ కవర్ అయ్యేట్టుగా నెట్ పెట్టించాము. ఈ రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండ్ అయ్యింది కదా, సో దాన్ని బట్టి వర్క్ వేయించాము. అండ్ కమింగ్ టు దిస్ బ్లౌజ్, ఇది వచ్చేసి 10,000 పడింది. అండ్ ఫస్ట్ నాకు ఇక్కడ ఒక మిస్టేక్ చేశారు. ఏం చేశారంటే ఫస్ట్ మేము బ్యాక్ సైడ్ నెట్ ఉంది కదా అక్కడ కూడా బుట్టీస్ పెట్టాలి అని చెప్పాము. బట్ వాళ్ళు ప్లెయిన్ నెట్ పెట్టించేసి ఇచ్చేశారు. బట్ ఇంకా 2 డేస్లో ఎంగేజ్మెంట్ ఉందనగా మాకు ఇచ్చారు. మళ్ళీ మేము ఇలా కాదు కదా చెప్పింది, అమౌంట్ అంతా మంచిగా పే చేసాము, మీరు ఎలా మర్చిపోతారు అంటే ఒక్క రోజులో మళ్ళీ నెట్కి అంతా మళ్ళీ బుట్టీస్ పెట్టించారు. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయినాను నేను. సో ఇది చూసేటప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అండ్ మీకు ఈ రెడ్ బ్లౌజ్ చూసిన వెంటనే మీకు ఏమన్నా గుర్తొచ్చిందా? సో ఇది వచ్చేసి నా ముహూర్తం బ్లౌజ్ అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని చూస్తుంటే నాకు ఆ మూమెంట్లో నా ఎమోషన్స్, నా హ్యాపీనెస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. అండ్ ప్రతి దానికి నేను హ్యాంగింగ్స్ పెట్టించాను అని మీకు చెప్పాను కదా, సో దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టించాను. నాది మొత్తం రెడ్ శారీనే వస్తుంది, రెడ్ విత్ గోల్డ్ జారా వస్తుంది. సో దానికి ఆపోజిట్గా మొత్తం ఇలా గోల్డ్ వర్క్ వేయించాము. అండ్ బ్యాక్ సైడ్ చూసారా ఎంత హెవీగా ఉందో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం థ్రెడ్ వర్కే అనమాట. అన్నిటికీ నేను పూసలు అవన్నీ యాడ్ చేశాను.
బట్ మగ్గం ఐ మీన్ ముహూర్తానికి ఇలాగ బ్లౌజ్ మాత్రం ఏవి ఉండకూడదు, ఓన్లీ థ్రెడ్ వర్క్ ఉండాలి అనేసి అని చెప్పి నేను పర్టికులర్గా ఇలాగా చేపించుకున్నాను. కానీ హ్యాంగింగ్స్ అయితే అన్నిటికీ పెట్టించుకున్నాను. అంటే లుక్ బాగుంటుంది కదా, బ్యాంగిల్స్ వేసుకొని ఎల్బో దగ్గర అలాగా గ్లో అంటే మంచి లుక్ ఉంటుంది కదా ఫొటోస్కి అని అనిపించి నేను ఆ మూమెంట్లో మరి ఎందుకో నాకు తెలీదు, ఆ మూమెంట్లో అనిపించి వేసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి లైక్ ఈ బ్లౌజ్ వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత గుడికి వెళ్ళేదానికి తీసుకున్నాము. అండ్ ఇది చాలా చాలా సింపుల్ వర్క్ వేయించాము. జస్ట్ ఫ్లవర్స్ వస్తాయి ముందర పక్క, ఇంకా హ్యాండ్స్కి శారీకి వచ్చిన బార్డర్ పెట్టేసి దానికి స్మాల్ బూటీస్ పెట్టించాము. అండ్ కింద ఎల్బో దగ్గర వర్క్ వేయించాము. అండ్ మీరు నా బ్యాక్ సైడ్ చూసిన వెంటనే నాకు బాగా ఫిట్ కుట్టారు. సో కిందకి ఆశీర్వాదం తీసుకుందామని కింద కొంగినప్పుడు నాకు అక్కడ థ్రెడ్స్ ఒకటి ఊడిపోయింది. మళ్ళీ సేఫ్టీ పిన్ పెట్టి కవర్ చేశాను నేను. అండ్ మీరు ఈ బ్లౌజెస్ కొంచెం బాగా అబ్జర్వ్ చేసింటే అసలు నేను ఇంతవరకు డ్రై వాష్కే ఇవ్వలేదు, అంత లేజీగా ఉన్నాను అనిపిస్తుంది నాకు. అసలు అంత కాస్ట్లీ శారీస్ అంత వర్క్ పెట్టి అంత హెవీగా చేయించుకుంటాము, బట్ ఇక్కడికి వచ్చేకి మాత్రం ఇవ్వలేను నేను. యా అండి, దట్స్ ఆల్ అబౌట్ మై పెళ్ళి బ్లౌజెస్ కలెక్షన్ అండి. మీకు నా డిజైనర్ ఎలా అనిపించింది, నా వర్క్స్ ఎలా అనిపించింది, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా ఐడియాస్ ఇవ్వాలన్నా ప్లీజ్ పింగ్ మీ ఇన్ మై చాట్. నేను తప్పకుండా చూస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. డోంట్ ఫర్గెట్ టు